కల్కి తర్వాత ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ ఇంతవరకు రిలీజ్ డేట్ లాక్ చేసుకోలేదు. అప్పుడే స్పిరిట్ దగ్గరికి వెళ్లారు మీరు అంటారా? కానీ ప్రభాస్ క్లారిటీ ప్రభాస్కుంది. ఎప్పుడు రాజాసాబ్ రిలీజ్ చేయాలో, ఎప్పుడు ఫౌజీని పట్టాలెక్కించాలో, ఎప్పుడు స్పిరిట్ సెట్కు వెళ్లాలో అన్నీ కూడా రెబల్కు బాగా తెలుసు. కాకపోతే బయటకు చెప్పడం లేదంతే. చాలా కాలం తర్వాత ప్రభాస్ మళ్లీ బాహుబలి రోజుల్లోకి తిరిగి వెళ్లబోతున్నాడు. అదేంటి, స్పిరిట్ తర్వాత ప్రభాస్ ఏమైనా బాహుబలి 3 షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడా అని డౌట్ పడకండి. బాహుబలి 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రభాస్ రిలాక్స్ అయిపోయాడు. సాహో చేస్తూనే రాధేశ్యామ్లో నటించాడు. రాధేశ్యామ్ షూటింగ్ లో ఉంటూనే అప్పుడప్పుడు ఆదిపురుష్ సెట్ కు వెళ్లి వచ్చాడు. ఆదిపురుష్ కంప్లీట్ చేస్తూనే సలార్, కల్కి మూవీస్ లో నటించాడు. ఇప్పుడు కూడా రాజాసాబ్, ఫౌజీ లాంటి మూవీస్ ఒకేసారి కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు రెబల్. వీటి తర్వాత ఇంకా సలార్ సీక్వెల్, కల్కి సీక్వెల్స్ ఉన్నాయి. వీటిల్లో ముందుగా రాజాసాబ్ రిలీజ్ అవుతుంది. ఆ తరువాత ఫౌజీ లైన్ లో ఉంది. స్పిరిట్ లో నటించాలంటే మిగతా మూవీస్ చేయడం కుదరదు అంటున్నాడట సందీప్ వంగ. చేతిలో ఉన్న రాజాసాబ్, ఫౌజీ కంప్లీట్ అయిన తర్వాత లుక్ మార్చాలి, డేట్స్ మొత్తం స్పిరిట్ కే కావాలి అంటున్నాడట. సో ప్రభాస్ మళ్లీ బాహుబలి రోజుల్లోకి తిరిగి వెళుతున్నాడు. ఒక సమయంలో ఒకే సినిమా చేయబోతున్నాడు.